తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు ఒక కొత్త దిశ చూపారు దర్శకులుగా. వెండి తెరపై పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం భారతీరాజా 1941 జూలై 17న తమిళనాడులోని జిల్లా అలీ నగరంలోని తేని నగర జిల్లాలోని అలీ నగరంలో జన్మించారు ఆయన. 1977లో విడుదలైన 16 వైథినిలే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనమే సృష్టించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజతత్వంతో చూపించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఆయన్ను దర్శక ఇమయంగా అభిమానులు పిలుస్తారు. కొత్త జీవితాల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా దక్కింది. జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథ, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. తెలుగులో కూడా పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సిగప్పు రోజకల్, కిజుకే పోగుం రైల్, అలైగల్ ఓయెత్తిలై, ముదల్ మర్యాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను భారతీరాజా తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు రూపొందించారు. తన సినిమాల ద్వారా రాధా, రాధిక, రేవతి, కార్తీక్ తదితర నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి అవార్డ్స్ అందుకున్నారు ఆయన. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురం సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. భారతీరాజా సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఆయుధ ఎళుతూ, పాండ్యా నాడు, తిరుచిత్ర బలం వంటి చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు భారతీరాజా. 4 దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు భారతీరాజా. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీరాజా కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించారని గుర్తు చేశారు. దర్శకుడు, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ఆయన ప్రభావితం చేశారని తెలిపారు. భారతీరాజా మరణం దక్షిణ సినీ పరిశ్రమ, కళారంగానికి తీరని లోటన్నారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.